బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఎలా ఉంటాయంటే సార్ ఇప్పుడు కంచె విషయానికి వస్తే ఒక రెండు దేశాల మధ్య యుద్ధంలో ఒక ప్రేమ కథను చొప్పించి అంటే చాలా సినిమాలు వచ్చినాయి. ఇంకా దీంట్లో ఏం రాయగలము అని అనిపించిన అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అనిపించిన సినిమాలు కానీ ప్రాజెక్ట్స్ కానీ ఉన్నాయా సార్? ఉండవు అలాగా ఏదైనా రాయొచ్చు. ఇంకా మిగిలే ఉంటుంది, ఎవరు పూర్తిగా రాయరు కదా. పూర్తిగా ఎవరు రాయరు, నేను కూడా రాయలేను, ఎవ్వరూ రాయరు పూర్తిగా. ఏదైనా ఇంకా మిగిలే ఉంటుంది. ఇప్పుడు కంచి సినిమాకి పార్ట్ 2 తీద్దామని కృష్ణ గారు అంటే ఇంకేముంది సార్ అందులో రాయాల్సింది ఏముంది సార్, మొత్తం రాయలసీమ కదా ఎందుకంటాం, పార్ట్ 2 మళ్ళీ చేస్తాం చేయాలనుకుంటే. అది సో ఇప్పుడు అంటే రాజమౌళి గారితో ఈ సినిమా మహాభారతం అంటారు, మహాభారతంలో చాలా స్క్రీన్ ప్లే ఉందని అన్నారు మీరే మహాభారతంలో. సో మహాభారతానికి పటాలపైకి ఎక్కిందా, మీకు ఏమైనా సంప్రదింపులు జరిగాయా మీకు డైలాగ్ రైటర్? లేదండి, ఇప్పటిదాకేం లేదు. అంటే ఒకసారి కూడా మాట్లాడలేదు మహాభారతం గురించి, ఇప్పుడు అసలు టాపిక్ రాలేదు. ఇప్పుడు ఏ మూవీస్ చేస్తున్నారు సార్? ప్రస్తుతం వచ్చేసరికి మన మల్లేని గోపీచంద్ గారి డైరెక్షన్లో మైత్రి మూవీస్, పీపుల్స్ మీడియా వాళ్ళు చేస్తున్నటువంటి సన్నీ డియోల్ మూవీ ఝాట్ అదొకటి జరుగుతుంది. అలాగే బాంబే ప్రొడ్యూసర్స్ పాన్ ఇండియా మూవీస్ 2 సినిమాలు, పార్ట్ 1 పార్ట్ 2 మైథాలజీ మూవీస్ పౌరాణికం అదొకటి జరుగుతుంది. ఇక రిలీజ్కి రెడీగా ఉన్నాయితే మన గేమ్ చేంజర్ రిలీజ్కి రెడీగా ఉంది. అలాగే ఘాటీ సినిమా రిలీజ్ రెడీగా ఉంది. రేపు దేవకినందన వాసుదేవ రిలీజ్ అవుతుంది, ఎల్లుండి రిలీజ్ అవుతుంది. అలాగే ప్రశాంత్ వర్మ గారి సినిమా ఒకటి చేస్తున్నాను. ఇవన్నీ జరుగుతున్నాయి. సో మీరు నార్మల్గా చాలామంది డైరెక్టర్లతో రిపీట్గా చేస్తున్నారు కదా, అంటే ఎక్కువ మంది చేసిన వాళ్ళతోనే చేస్తూ ఉంటారు. దానికి కారణం సార్ సింక్ అవ్వడమేనా? ఎట్లా ఇంకేముంటుంది, సింక్ అవ్వడమే. నా పని నాకు వాళ్ళకి నచ్చింది, వాళ్ళు నా చేత చేయిస్తారు. 2 సబ్జెక్ట్ మీద కూడా ఉంటుంది. ఈ సబ్జెక్ట్ సాయి చేస్తే బాగుంటుంది అనుకుంటే చేస్తారు. ఒకవేళ ఈ సబ్జెక్టు అంటే ఇప్పుడు నాతో చేశారు, సినిమా బాగుంది, బాగా ఆడింది, నెక్స్ట్ ఒక సీరియస్ సబ్జెక్ట్ అనుకున్నారు, ఆ సబ్జెక్ట్ నేను కరెక్ట్ కాదనిపించవచ్చు. ఈ సబ్జెక్టు సాయి గదిలే, సాయి కంటే కూడా పలానా వాళ్ళు చేస్తే బాగుంటుంది అనుకుంటే వాళ్ళతోనే చేయించుకుంటారు. నేను కరెక్ట్ కాదనుకున్నా కూడాను నేను సింక్ అయ్యాను కాబట్టి నాతో చేయించుకోరు. ఆ సబ్జెక్ట్ సింక్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం ఆ సబ్జెక్ట్కి నేను రాస్తే బాగుంటుందని వాళ్ళు నమ్మాలి. ఈ 2 ఉంటేనే నా చేత చేయించుకుంటారు. సో మీ డైలాగులలో ఎక్కువగా అంటే ఇప్పుడు సిరివెన్నెల గారు ప్రతి ఒక పాటలో ఒక సినిమా కథని చెప్తారు. అలాగే మీ డైలాగులు చూస్తే ఒక డైలాగుతోనూ ఖచ్చితంగా ఒక డైలాగ్ ఉంటుంది, ఆ సినిమా కథను మొత్తం చెప్పే డైలాగ్ ఉంటుంది. సో అది మీరు కావాలని రాస్తారా సార్? మీ స్టైల్ అని అనొచ్చా? అనిపించింది కావాలని అలా రాసేది ఏమున్నదండి, ఆ సీన్ దాన్ని డిమాండ్ చేస్తే అది వస్తుంది, అది అంతే. అది ఉదాహరణకి అంటే ఒక సినిమాలో ఓడించాలనుకునేవాడు ఎప్పుడు వెనకాలే ఉంటాడు, గెలిచేవాడు ఎప్పుడు ముందు ఉంటాడు అనేసి రాశారు. సో అది ఎలా అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ స్టోరీని చెప్పే విధంగా ఉంటుంది ఆ డైలాగ్, నా అభిప్రాయం ప్రకారం చెప్తాను. సో అది ఆ సిచ్యువేషన్లో ఆ కోచ్ అనేవాడు ఆ మాట చెప్తే బాగుంటుంది అనిపించాం, రాసాం అంత తప్ప ఇక్కడ ఇక కథ మొత్తం చెప్పే డైలాగ్ ఇక్కడ ఒకటి రాద్దాం అనేటువంటి ప్రయత్నంతో ఎవరు రాయరు. అంటే అది మీ స్టైల్ అనుకోవచ్చా? అంటే నా స్టైల్ ఇది అనేసి మీరు చెప్పాలనుకుంటే ఇది అని నేను అనుకోకూడదు, మీరు అనుకుంటే దాన్ని నేనేం తప్పు చెప్పను. అంటే ఇప్పుడు నాది కరెక్ట్, అది నా కరెక్టే కానీ అనుకునేది. అది స్టైల్ అని మీరు అనుకున్నారు అనుకోండి, ఇది సాయి మాధవ్ స్టైల్ అని మీరు అనుకున్నారు అనుకోండి, ఓహో నిజంగా కావాలి నా స్టైల్ అని నేను అనుకుంటాను తప్ప అది నా స్టైల్ అని నాకు తెలియదు. సరే మీరు సినిమాలో అయితే ఎలాగా ఉంటాయో మీ డైలాగులు, నార్మల్గా మాట్లాడుతుంటే కూడా మీరు అలానే వాస్తవాలు అంతే. సార్ ఇప్పుడు ఒక స్టైల్ క్రియేట్ చేసుకుందామని ఎవరు ప్రయత్నించరు. ఒకవేళ స్టైల్ నిజంగా అది అయితే దానంతటా అది క్రియేట్ అయి ఉంటుంది తప్ప, ఇప్పుడు నాకు ఒక స్టైల్ ఉంది అనుకుందాం కాసేపు, అది దానంతటా అది క్రియేట్ అయి ఉంటుంది తప్ప నేను వాంటెడ్గా నేను క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో నేను ఒక స్టైల్ని క్రియేట్ చేయలేను. నేనే కాదు, ప్రపంచంలో ఎవరు చేయలేరు. ప్రపంచంలో ఎవరు కూడా వాళ్ళకంటూ ఒక స్టైల్ని వాళ్ళు క్రియేట్ చేసుకోలేరు. ఇన్బిల్ట్ వాళ్ళకుంది, ఒక స్టైల్గా బయటకు వస్తుంది, అది ఎదుటి వాళ్ళు గుర్తిస్తే అది స్టైల్ అవుతుంది. ఎదుటి వాళ్ళు గుర్తిస్తే ఆయనకు పలానా వాళ్ళు ఇది స్టైల్ ఉంది అనేది, అది వాడికి తెలియదు, వాడు వచ్చి నాకు చెప్తే తెలుస్తుంది. అదే ఇన్బిల్ట్ అంటే అడుగుతున్నాను సార్. ఇది గోపాలలో ఒక డైలాగ్ ఉంటుంది, నమ్మినోని మోసం చేయడం తప్పు కాదురా, మోసాన్ని నమ్మడం తప్పు అని. అంతే కదా, నిజమే కదా, అది నా స్టైల్ ఏముంది, వాస్తవం అది. జనరల్గా మీరు కూడా అలానే మాట్లాడుతుంటారు. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ప్రతిదానికి నాకు సమాధానం అలానే దాంట్లోనే వాస్తవాలు అంటాను సార్. వాస్తవాలుగా ఉన్న అబద్ధాలు ఎక్కడ చెప్పేది నేను? సార్ ఇప్పుడు నా మీద నమ్మకంతో నేనేదో నిజాలు చెప్తానని చెప్పేసి ఇక్కడ దాకా వచ్చావు నువ్వు. నా చేత అబద్ధాలు చెప్పించుకోవడానికి కాదుగా, నువ్వు రావుగా నా చేత అబద్ధాలు చెప్పించుకోవడానికి. అవి వాస్తవాలు కాబట్టి చెప్తున్నాను, నిజమే. ఇప్పుడు
మోసాన్ని నమ్మటమే కదా ఉమ్, పెద్ద తప్పు. అంతే కదా. ఇప్పుడు నువ్వు ఎడారిలో ఉన్నావు, ఎవడో వచ్చేసి అమ్ముతానంటాడు, నువ్వు ఎందుకు కొంటావు? సార్ కొనవు కదా. కొనలేం సార్. ఎడారిలో ఉన్నప్పుడు నీకు ఇసుకతో ఏ పని? ఇసుక కొనాల్సిన అవసరం ఏంటి నీకు? అంతే కదా సార్. నీకు ఇసుక అమ్మగలిగాడంటే వాడిని ఎలాగ మనం తప్పని చెప్తాం? అంతే కదా సార్. ఇప్పుడు ఎడారిలో సందర్భం ఉన్నవాడి కూడా అక్కడ సందర్భం కూడా అటువంటిదే. అంతే కదా. నువ్వు ఎడారిలో ఉన్నా కూడా నీకు వాడు ఇసుక అమ్మగలిగాడంటే వాడి తెలివితేటలకి మనం జోహారు చెప్పాలి, ఈ పిచ్చితనాన్ని చూసి జాలిపడాలి. సార్. అంతే కదా. ఎడారిలో కూడా నువ్వు ఇసుక కొన్నావంటే, నిన్ను మోసం చేయగలిగాడంటే వాడి తెలివితేటలయ్యి, వాడు గొప్పడు. సార్. తప్పు నీది. ఎడారిలో ఉండి కూడా వాడి మాటలు విని ఇసుక కొన్నావు అంటే తప్పు నీది. మోసాన్ని నమ్మటం నీది తప్పు. అదే నేను చెప్పింది అక్కడ. సో ఆ రైటర్లు అందరూ కూడా డైరెక్టర్లు అయ్యి మెగాఫోన్లు పడుతున్నారు. మీరు ఎప్పుడు మెగాఫోన్లు పడుతున్నారు? పట్టుకోవాలని ఉంటుందండి, ప్రయత్నం పట్టుకోవాలని ఉంటుంది. చూద్దాం, పట్టుకోవాలని ఉంది. పట్టుకుంటే ఎటువంటి జానర్లో ఉండబోతుంది సినిమా? అయ్యో ఇప్పటిదాకా నాకైతే అది నేనేం అనుకోలేదు. అంటే ఇన్ని కథలు మీ దగ్గరికి వస్తుంటాయి కదా సార్. అంటే మీకు ఆల్రెడీ ఒకటి ఉండి ఉంటుంది, మీరు ఎన్నో కథలు రాసుకుని ఉంటారు. అంటే ఇటువంటి కథ ఎవరు టచ్ చేయలేదు, ఇది నేను ఖచ్చితంగా టచ్ చేయాలని ఎప్పుడో మీ పక్కన పెట్టుకుని ఉంటారు. అట్లా ఇప్పటిదాకా అలాంటిది ఏం లేదు. అలా పక్కన పెట్టుకోవడం అలాంటివి ఏముండవండి. అంటే అప్పుడప్పుడు ఆన్ ది స్పాట్ ఫ్రెష్కి ఇచ్చేస్తారా? అంతే సార్. సార్ మాలలో ఉన్నారు. సాయిరామ్ అంటే మీరు ఏది మొదలుపెట్టినా సాయిరామ్ అనే మొదలు పెడతారంట రైటింగ్. సో సాయిబాబా హిందూ మతస్థుడు కాదు అనేసి బయట ఇప్పుడు నడుస్తుంది చాలా. సో దానిపై మీ అభిప్రాయం ఏంది? ఏమోనండి, దేవుడికి మతాలు ఉంటాయని నాకు తెలియదు సార్. ఎవరు ఏ మతం అంటే పేర్లను బట్టి మనము గుర్తిస్తాం కదా ఈ పలానా మతం అనేసి. సో అలానే సాయిబాబాలో ఈ పేరులో ఇది ఉంది, బాబా ఉంది కాబట్టి ఆ మతానికి తను దేవుడు అని యేసు క్రీస్తు మతం అన్న విషయం యేసుకు కూడా తెలియదు సార్. యేసు క్రీస్తు మతం, క్రిస్టియన్ అన్న, నేను క్రిస్టియన్ అని పాప యేసుకి తెలియదు. ఆయన పంథా మతం అయింది, అంతేగాని భగవంతుడికి మతాలు ఉండవు. భగవంతుడిని కూడా మతాలతో ఆలోచించేటువంటి నీచమైన పరిస్థితి మనుషులకు ఉంటుందేమో కానీ భగవంతుడికి ఉండదు. అప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది? అంతే కదా. గాంధీ మహాత్ముడు ఎవరు అంటే ఆయన జాతిపిత అనాలి తప్ప గాంధీ వైశ్యుడు అని అంటే చెప్తాం మనం. ఆయన వైశ్య కులంలో పుట్టాడు, కానీ ఆయన వైశ్యుడు అక్కడ ఆపకూడదు. ఆయన ఎప్పుడైతే జాతిపిత అంటున్నాం కదా, ఇక మళ్ళీ ఆయన వైశ్యుడు అని చెప్పేసి ఎలా ఆయన్ని ఒక కులానికి అంటగట్టేస్తాం మనం? ఆయన పుట్టినప్పుడు ఆ కులంలో ఉన్నాడు, ఆ కులంలో పుట్టాడు, ఆ కులంలో పెరిగాడు. ఆ తర్వాత వ్యక్తి దగ్గర నుంచి ఎప్పుడైతే వ్యవస్థగా ఎదిగాడో ఇక ఆయన మనం కులం అంటకట్టకూడదు. వ్యక్తిని దాటి వ్యవస్థకి వెళ్ళిపోయాడు. ఆయన జాతిపిత లేకపోతే ఓన్లీ వైశ్య కులానికి సంబంధించిన వాడు? మీరేం నమ్ముతున్నారు? జాతిపితని నమ్ముతున్నారా? వైశ్య కులానికి మాత్రమే సంబంధించిన వాడు జాతిపిత కాదు అంటున్నారా? అల్టిమేట్గా జాతిపిత అనేది వస్తుంది. అంతే కదా. ఇక జాతిపిత అన్న తర్వాత ఇక మళ్ళీ ఆయనకి ఎలా కులం అంట కడతారు? జాతిపిత అయిపోయాడు ఆయన. జాతిపిత అంటే కేవలం ఒక కులానికి సంబంధించి కాదు, భారత జాతికి ఆయన పిత. భారతీయులందరికీ కూడా ఆయన తండ్రితో సమానం అని అర్థం జాతిపిత అంటే. ఇక ఆయన తీసుకెళ్ళి కులం అంటగట్టి మళ్ళీ ఆయన స్థాయి దించడం ఎందుకు? వాళ్ళందరూ వ్యక్తులుగా ఉన్నప్పుడు వాళ్ళకి కులాలు ఉన్నాయి. నేను చెప్పొచ్చేది అది. ఎవరిని కించపరచాలని కానీ ఎవరి మనోభావాలు దెబ్బతీయాలనేది కానీ నా ఉద్దేశం కాదు. కానీ వాళ్ళ స్థాయిని మనం తగ్గించొద్దు. వాళ్ళు వ్యక్తులుగా ఉన్నంత వరకు వాళ్ళ కులాలు ఉంటాయి, మతాలు ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళు వ్యక్తి అనేటువంటి స్థాయి దాటి వ్యవస్థలు అయ్యారో ఇక వాళ్ళకి కులాలు మనం అంటకట్టకూడదు. వాళ్ళు మన కులంలో పుట్టినందుకు